బెండకాయ సబ్జీ చేసుకున్నానండి. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసి లాస్ట్‌లో ధనియా పౌడర్ ఏసాను. ఇంకా జిగురు జిగురుగా వండుకోవాలంట అండి. ఒక తెలుగు యూట్యూబ్ వాళ్ళ ఛానల్‌లో చూసాను. ఏం చెప్పారంటే బెండకాయ ఎప్పుడైనా జిగురు జిగురుగా వండుకుంటే అంటే నీళ్లు వేసి జిగురొచ్చేలాగా వండుకుంటే మోకాళ్ళలో గుజ్జు తయారవుతదంట. అది కరెక్టో కాదో నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళైతే బెండకాయ కొంచెం మజ్జిగ వేసి మగ్గిచ్చేవాళ్ళనమాట. అంటే పెరుగు కొంచెం. అప్పుడు కొంచెం జిగురు గూడా ఉంటది. చాలా బావుంటది. కానీ మా పిల్లలకు నచ్చదు. అది ఎట్లా చేసేవాళ్ళమో వీడియోలో చెప్తున్నా. ఫస్ట్ వెల్లుల్లిపాయలు నూనె వేసి తిరువాతేసి వెల్లుల్లి ఫ్రై చేయాలి. తర్వాత బెండకాయ ఏసి కొంచెము ఫ్రై చేయాలి. కొంచెం మజ్జిగ వేయాలి కొంచెము. ఒక జస్ట్ ఒక హాఫ్ కేజీ అనుకోండి. ఒక 4, 5 స్పూన్ల మజ్జిగ వేసుకోండి. అప్పుడు జిగురొస్తది ఆటోమేటిక్‌గా. అంటే నీళ్లు చిలకరించనక్కర్లేదని చెప్తున్నా. తర్వాత పచ్చికారం వేస్తాము. చాలా బావుంటదండి. బట్ మా పిల్లలకి ఇష్టం ఉండదని అది తినమనమాట. డీప్ ఫ్రై కంటే కూడా అది చాలా బావుంటది. ముఖ్యంగా చిన్న పిల్లలకు నోట్లో ఇలా పెట్టంగానే అన్నం అలా గొంతులోకి దిగిపోతది. జిగురు జిగురుగా ఉంటది. ఇంకా నేనేం చేశానంటే ఒకరోజు ఉప్మా చేశాను. తక్కువైతే పాస్తా ఇలాగే కొన్నాం. ఇన్‌స్టంట్ ప్యాకెట్ కాదు. పాస్తా ఉడకబెట్టి తీసి మసాలా సపరేట్‌గా వస్తది. ఇంకా అది అయిపోవాలని నేను చేసుకున్నాను. అది చేసుకొని తిన్న రోజు విపరీతంగా అంటే నాకు తెలీదు రీజన్ దేనివల్లో. నాకు ఆర్థరైటిస్ ఉందన్నాను గదా! దాంట్లో చెప్పారు పాస్తా తినకూడదు అనేసి. ఆ రోజు అనుకున్న ఈ పాస్తా తినడం వల్లే నాకు ఇంత బాడీ పెయిన్స్ వచ్చాయని. రీజన్ తెలీదు. మీరు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం తినకూడదని మీకు మీరు చక్కగా యూట్యూబ్‌లో డాక్టర్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు మీరే చూసుకోండి. ఏం తినొచ్చు, ఏం తినకూడదు. అసలు ఈ సింప్టమ్స్ మనకేదన్నా సింప్టమ్ వస్తానే చక్కగా యూట్యూబ్‌లో టైప్ చేస్తేనే వస్తదండి. ఇంకా నేను బొంబాయి చట్నీ ఎలా చేశానో చూడండి. మా మా ఆయనకు బొంబాయి చట్నీ కారం ఉంటే బాగా తింటాడు. మా ఆయన చిన్నది. పెద్ద పాపకు కారం ఉండకూడదు. అందుకని ఇలా సగం క్యూబ్ ఉంది గదా! మనది ఫ్రీజర్‌లో పెట్టుకున్న పచ్చిమిర్చి క్యూబ్ ఏసేసి, ఆ వేడిది ఇలా పెట్టేస్తే సెట్ అయిపోతది. టైం ఉందనుకోండి పచ్చిమిర్చి విడిగా వేయించి నేను వేస్తాను. ఇలాగ కారం ఉంటేనే మా ఆయన బాగా తింటాడు. ఎక్కువ ఉంది గదా! చట్నీ ఎక్కడ ఖర్చు అయిపోదు అన్న భయంతో కొంచెం తక్కువ ఉంటే నేను పట్టించుకోను. సో, చాలామంది కారం తినాలనుకునే వాళ్ళ కోసం ఇలా సెపరేట్‌గా కారం ఏసేస్తే సరిపోతది. అందరికీ ఒకేలాగా ఇంట్లో టేస్ట్ ఉండదు గదా! ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు కారం విషయంలో మాత్రం కేర్ జేసుకోండి. కొందరి బాడీకి కారం పడతది. కొందరి బాడీకి పడదు. అట్లని కారం మంచిది అని కాదు. కారము తినాలి అని కాదు. వాళ్ళ వాళ్ళ బాడీ తత్వంను బట్టి. మా ఇంట్లోనే చూడండి.